గతి తప్పిన నిద్ర, ఆహారం వల్ల బరువు పెరగడం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం మాత్రమే కాకుండా కిడ్నీ సమస్యలు కూడా పెరుగుతాయి. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కాలేయం, జీర్ణ వ్యవస్థ సమస్యలు పెరుగుతాయి. మూత్రపిండాల పనితీరు కూడా ప్రభావితమవుతుంది. సోడియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. కిడ్నీలపై కూడా ఒత్తిడి పడుతుంది. మూత్రపిండాల పనితీరు బలహీనపడటం కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. సోడియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. కిడ్నీలపై కూడా ఒత్తిడి పడుతుంది. మూత్రపిండాల పనితీరు బలహీనపడటం కిడ్నీ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్లో ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్తి కొవ్వు ఉంటుంది. ఇవి శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతాయి. ఇది మూత్రపిండాల నష్టాన్ని పెంచుతుంది. వాటి పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఉప్పుగా ఉండే ఆహారం మూత్రపిండాలకు మంచిది కాదు. అలాగే చక్కెర ఆహారాలు కూడా మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు. పానీయాలు లేదా డెజర్ట్లలోని తీపి ఆహారాలు బరువు పెరగడానికి, ఇన్సులిన్ స్రావం తగ్గడానికి, మధుమేహం వచ్చే ప్రమాదానికి దారితీస్తాయి. ఇవి మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఆహారంలో పౌష్టికాహారం ఎంత ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి. ఇతర వ్యాధులు కూడా రావచ్చు. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం చాలా అవసరం. ఫాస్ట్ ఫుడ్లో ఉప్పు ఎక్కువ, ద్రవం తక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేయగలదు. దీంతో కిడ్నీ స్టోన్స్, యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. క్రమం తప్పకుండా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల బరువు పెరుగుతారు. ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులతో సహా అనేక వ్యాధులకు కారణమవుతుంది. బరువు పెరగడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా పెరుగుతాయి. అధిక కేలరీలు, చక్కెర అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ నిర్ధారణ అయిన తర్వాత మూత్రపిండాల సమస్యలు పెరుగుతాయి. డయాబెటిస్ వల్ల కూడా మూత్రపిండాల వైఫల్యం సంభవించవచ్చు.